నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ ఛానల్. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై రాష్ట్రంలో డిస్కషన్ నడుస్తోంది. గత ప్రభుత్వం విలీనం చేసేస్తున్నామని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. ప్రస్తుత ప్రభుత్వం అదే హామీ ఇచ్చి ఇప్పుడు మాత్రం అబ్బే కష్టం అంటోంది. నిజంగానే వేల కోట్ల భారం మోయలేకపోతున్నారా, లేకపోతే ఇదంతా ఓటు బ్యాంకు రాజకీయమా? దాదాపు 40,000 మంది కార్మికుల జీవితాలతో ముడిపడిన ఈ సమస్య వెనుక ఏం జరుగుతోంది చూద్దాం ఇవాల్టి బిగ్ స్టోరీలో. తెలంగాణ ఆర్టీసీ విలీనం స్టోరీ పూర్తిగా అర్థం కావాలంటే కాస్త వెనక్కి వెళ్ళాలి. 2019లో ఆర్టీసీ కార్మికులు చేసిన 52 రోజుల సుదీర్ఘ సమ్మె రాష్ట్ర రాజకీయాలను ఎలా కుదిపేసిందో మనకు గుర్తుంది కదా. అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అసాధ్యమని ఖరాఖండిగా చెప్పారు. కానీ రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు కదా. సీన్ కట్ చేస్తే 2023 అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా కొన్ని నెలల ముందు జూలై 31న కేసీఆర్ కేబినెట్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. 43,000 మందికి పైగా ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ సంస్థను విలీనం చేయాలని తీర్మానించింది. ఆ వెంటనే ఆగస్టు అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు కూడా. గవర్నర్ కొన్ని డౌట్స్ వ్యక్తం చేసినా వాటిని కూడా క్లియర్ చేసి ముందుకు వెళ్లారు. అంతేకాదు సెప్టెంబర్ 9